ఇంకెంతమందినో ఇక మాట్లాడుతున్న రాహుల్ గాంధీ అదాని అంబానీలకు మోడీ సాయం అందుకే దేవుడు ఆయన్ను పంపాడు పేదలు రైతుల కోసం ఆయన పుట్టలేదు యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు ఇక ఎవరు ఏం చేసుకున్నా గానీ ఓ పక్క మాత్రం బాబాసాహెబ్ ని ఇంకో పక్క మాత్రం రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు అయ్యా ఆ రెండు పట్టుకోవడానికి వాళ్ళకి అధికారం అర్హత లేదు వాళ్ళకి ఆ మహామోడి 2 సార్లు ఓడగొట్టింది వాళ్ళే రాజ్యాంగ సవరణ చేసింది వీళ్ళ ప్రభుత్వంలో వీళ్ళ తాత వీళ్ళ నెహ్రూ ఇందిరాగాంధీ చేసింది రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ వీళ్ళ పరిపాలన 80 సార్లు వీళ్ళ హయాంలో అంతటా చేసిరు 80 సార్లు చేసిరు అంతటా వీళ్ళ హయాంలో అన్నిట్లలో చేసిరు మళ్ళీ వీళ్ళంటే రాజ్యాంగాన్ని ఎట్లా మార్చాడా మోదీ ఏం పీకుడు కాడా అని మళ్ళీ వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు చేసినవి పోయినాయి ఇంత ఫోటో పట్టుకున్నాడు కదా కనీసం ఆ భారతరత్న అవార్డు ఇవ్వాలంటేనా జనరేషన్ ని ఇప్పుడు ఈ జనరేషన్కి వచ్చినాం కదా వీళ్ళందరూ తెలియదు మేము మార్చినాయి అనుకుంటారు అనుకొని వీళ్ళు మాట్లాడతారు కానీ ఈ మహానుభావుడు కనీసం భారతరత్న అవార్డు కూడా ఇచ్చేది దిక్కులేదు లాస్ట్ బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న వీపీ సింగ్ గవర్నమెంట్ ఇచ్చింది లాస్ట్ రాజ్యాంగాన్ని కూడా ఆట పట్టిస్తారు నమ్మలే జనాలు ఎవరు నమ్ముతారు కనీసం పార్లమెంట్ భవన్లో ఆయన చిత్రపటం కూడా పెట్టలే ఏం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ అసలు వాళ్ళకే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే వాళ్ళ కుటుంబానికి ఇందిరమ్మ రాజ్యం ఇది మేము వెళ్తాం రే మేము వెళ్తాం అందశ్రీ అన్నాడు కావే ఇటలీ ఆమె ఎవరితో అది అని చెప్పి అనలే ఇటలీలు ఉన్నామే ఇటలీకి సంబంధించినటువంటి విత్తనమే వాళ్ళది ఇటలీకి సంబంధించినటువంటి విత్తనం భారతదేశ విత్తనమే కాదని అన్నాడు అన్నాడు మరి అది వాస్తవం కాబట్టి ఆయన అన్నాడు అరే ఆమె వచ్చి పరిపాలనగా లేదు కానీ నా గీతంకి పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాడు కొడితే ఏమొచ్చారా మ్యూజిక్ అని చెప్పి అన్నాడు ఆయన ఎంత బానిసత్వంగా మాట్లాడుతున్నట్టే బానిస బతుక చేస్తారు నేను మొన్న ఒక పద్యం చెప్పిన సుమతి శతకం సుమతిలో ఒక పద్యం ఉన్నదని చెప్పిన అది ఇదే బానిస అంటే వాళ్ళ సోపతున్నంత కాలం ఇట్లా చేస్తారు తర్వాత తంతారు కేసీఆర్ గవర్నమెంట్ లో గొరట వెంకన్న కూడా ఇట్లా అయింది గోరేటి వెంకన్న మూసిరిగా మూసిపడు ఇప్పుడు గోరేటి వెంకన్న ఏం ఆడతాడా నిజంగా ఓయమ్మని మూసిరు ఇప్పుడు ఈయన అందశ్రీ ఈయన గోరేటి వెంకన్న నోరు ఎట్లుంటది మైకే అవసరం లేదు అసలు మైకుని బంద్ చేసి మొత్తం కన్నాలు కట్ చేసిరు ఇప్పుడు అందశ్రీ అన్నది ఆయన దానికే చుట్టుకుంటుంది పెద్ద మనిషి అయిపోయింది కొద్దిగా విచక్షణ వారికి ఇవే చివరి ఎన్నికలు అవినీతి పరులే నన్ను విమర్శిస్తున్నారు మైనార్టీలకు కాంగ్రెస్ పెద్ద శత్రువు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిండు మోదీ ఇది కామన్ అది